భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. గిరిజన బిడ్డల భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి, వైఎస్ షర్మిల. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజాం సాగర్ ప్రాజెక్టులో మళ్లీ పెరుగుతున్న ఇన్ఫ్లో. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఉదయం ఆయన నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో మంత్రులు పొన్నం, అడ్లూరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహేష్ గౌడ్ ఇద్దరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, లక్ష్మణ్ బాధపడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగాను అన్నారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో అడ్లూరిపై పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వివాదం రేగిన విషయం తెలిసిందే. పొన్నం వ్యాఖ్యలను అడ్లూరి తీవ్రంగా ఖండించగా, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పొన్నం స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ చొరవతో చివరికి ఇద్దరి మధ్య తేడాలు సర్దుబాటు కావడంతో ఈ రాజకీయ వివాదం ముగిసింది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో, సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భంలో 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తున్నాం తప్ప, మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే, మాదిగ సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి రథయాత్రను ప్రారంభించిన కేటీఆర్. వారు రథానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తా ఉన్నారు. ధన్యవాదాలు. పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను వార్షిక సందర్శనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొక్కలను నాటి పరిసర ప్రాంతాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహణ, ఆయుధాలను, రికార్డులను పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. పాల్గొన్న డీసీపీ, ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని కూడా యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళది ఎట్లా ఉంది, అవుట్లుక్ ఎట్లా ఉంది, వాళ్ళు పని ఎట్లా చేస్తున్నారు, అట్లాగే పోలీస్ స్టేషన్లో సిబ్బంది మేనేజ్మెంట్, రిసోర్సెస్ మేనేజ్మెంట్ అది ఎట్లా ఉంది, మరియు ఇక్కడ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, క్రైమ్ సంబంధించిన రికార్డ్స్, మరియు ఇక్కడ క్రైమ్ వెహికల్స్ వాటికి ఏమో ఇక్కడ పరిస్థితి ఉంది.
మరి ఇక్కడ లోకల్లో ఏరియాలోని క్రైమ్ పరిస్థితి ఎట్లా ఉంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇన్వెస్టిగేషన్ కేసెస్లోని ఇన్వెస్టిగేషన్ అది ఎట్లా నడుస్తుంది, దాని తర్వాత అది కోర్టులో అది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ఎట్లా నడుస్తుంది అంతా కూడా మానిటరింగ్ చేసుకోవడానికి ఇది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇది ఇన్స్పెక్షన్లో అది ఇప్పటివరకు చేసినది అంత అది సాటిస్ఫాక్టరీగానే ఉంది. అట్లాగే అదర్వైజ్ పాలకుర్తిలో కూడా అది సాటిస్ఫాక్టరీగానే ఉంది. పబ్లిక్ ఇది ఫుల్గా ఎప్పుడు కూడా 24/7 వర్క్ చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి పోలీస్ అంతా కూడా సిద్ధంగా. జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి బుధవారం ఉదయం 6 గంటలకు 34,604 క్యూసెక్ల వరద వస్తుందని ప్రాజెక్ట్ ఏఈ సాకేత్ తెలిపారు. మంగళవారం రాత్రి 9 గంటలకు 32,820 క్యూసెక్ల వరద రాగా రాత్రి కంటే తెల్లవారుజామున 1784 క్యూసెక్ల వరద పెరిగింది. 5 వరద గేట్ల నుండి 32,820 క్యూసెక్ల వరద మంజీరా ద్వారా గోదావరిలోకి విడుదలవుతుంది. ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,404.98 అడుగుల నీరు నిల్వ ఉంది. మీవి దగ్గితే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇష్టముంటే చేయండి, లేకపోతే మానేయండి. డిటిడిఓ చేసిన ఈ వ్యాఖ్యతో గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్లో పనిచేస్తున్న రోజువారీ కూలీలు, కాంటినెంటల్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆవేదన ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు 13,600 జీతం చెల్లించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 10,400కి పరిమితం చేసింది. జీతం తగ్గిన పనిభారం మాత్రం మరింత పెరిగిందని వర్కర్లు చెబుతున్నారు. బయట కూలికి పోతే రోజుకు 600 నుండి 900 దొరుకుతుంది. ఇక్కడ ఇంత కష్టపడ్డా రోజుకి 400 కూడా రావడం లేదని ఒక కాంటినెంటల్ వర్కర్ వాపోయాడు. ఈ పరిస్థితి నిరసిస్తూ వర్కర్లు నర్సాపూర్ మున్సిపాలిటీలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదు. మళ్ళీ నెలకు జీతాలు రావు. మళ్ళీ మాకు ఏదైనా ఖర్చులు ఉండాలంటే నెలకు ఖర్చులు లేవు. ఏది ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది. మాకు ఇప్పుడు 8 నెలలకోలే జీతాలు లేనిది మేము ఎట్లా పడుతుంది? 4-5 సార్లు ఇచ్చినాం, ఆయన గిట కలిసినాం, చేస్తాం, మీ ఫాలో చేస్తాను. కలెక్టర్ గిట పట్టించుకోలేడు. మంత్రి దగ్గర పోయినాం, ఆడ గిట చేస్తాను, అక్కడ గిట పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇది ఈ బాధలు అవుతున్నాయి. ఎమ్మెల్యేకి ఇచ్చినాం, అందరికి ఇచ్చుకుంటూ పోతున్నాం. మంత్రి ఏ మంత్రి దగ్గరికి వెళ్ళారు? ప్రజాభవన్కి వెళ్ళినాం, కమిషనర్ దగ్గర ప్రజాభవన్కి వెళ్ళినాం. అక్కడికి వచ్చిర్రు, మేము ఫాలో చేస్తాము, మీ పండుగ లోపల జీతాలు పడతాయి అన్నారు. జీతాలు రావడం లేదు. మా పరిస్థితి మరి ఘోరం ఉంది. ఇంటికాడ ఏం చెప్పుకోవాలి? మా పౌరులు చదివించాలంటే ఫీజు కట్టాలి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది వరద ఉధృతి కొనసాగింది. దీనితో అధికారులు ఆలయం ముందు బారికేట్లను ఏర్పాటు చేశారు. వరద నీటి ప్రవాహం కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడి. 10 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీత. ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు. నాగూర్ కర్నూలు జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు. కేసీఆర్ ప్రభుత్వంలో 13,000 ఉన్న జీతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11,700 కుదించడంపై మండిపాటు. 26 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న కార్మికులు. అన్నాలు కూరలు చేస్తారా,
ఈ వర్కర్లేమో పిల్లలకు టయానికి అన్నం పెడతారు. ఏమి బతుకులు రా ఈ వర్కర్లకు ఎట్టి సాకిరి బతుకులాయనురా. తెల్లవారు జామునలేసి డ్యూటీలకు పోయినాక అన్నాలు కూరలు చేసి పిల్లలకు టయానికి అన్నం పెడతారు. పొద్దంతా పని చేస్తారు. ఈ వర్కర్లేమో పిల్లల కంటి రెప్పగా కాపాడుకుంటారు. ఏమి బతుకులురా ఈ వర్కర్లకు ఎట్టి చాకిరి బతుకులాయనురా. ఫ్రీ బస్ పథకంతో ఆటో నడవక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యం యత్నం చేసుకున్న ఆటో డ్రైవర్ను పరామర్శించిన కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామంలో ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో నడవక పూట గడవక కుటుంబ పోషణ భారమై గడ్డి మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్. ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాంపల్లి సతీష్ ను పరామర్శించి అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చిన కేటీఆర్. తాగి చచ్చిపోతారా? ఎవరు చెప్పిండు? అట్లుంటుందా? మీ అమ్మాయి ఏమైపోతారు, మీ పిల్లలు ఏమైతారు? ఇట్లా చేస్తే పద్ధతేనా? ఇలాగ కరెక్ట్, అవన్నీ కరెక్ట్. తల్లి ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే కానీ అట్లా చేస్తారా? నాకు అర్థంగా పుసుకున్న మందులాగా ఏమైనా అట్లా చేస్తారా? ధైర్యంగా కొట్లాడాలి కాదు బిడ్డ, కొట్లాడాలి. బతికి కష్టాలు ఉన్నాయి కానీ అందరికి ఉంటాయి. నాకు లేవా అని ఇంకెవరికోలేవా? అందరికి ఉన్నాయి. కేరళలో లేని వాళ్ళు కలిపి పెట్టు, అందరికి ఉంటాయి. చచ్చిపోతారా? చేయాలి రా. మాట్లాడతాను కొట్లాడతాను ఇంతమంది ఉన్న వాళ్ళు సాయం కావాల్సి అడగాలి. ఇది ఉన్నది కష్టం అని చెప్పాలి. ఇట్లయితే డాక్టర్ సార్ మంచివాడు, బతికిచ్చాడు, సంతోషం, సేఫ్ ఉన్నాడు కదా. ధైర్యం చెప్పుకోనికే వచ్చిన ప్లస్ మీ ఇలాగా లక్షల మంది ఉన్నారు ఆటోలు నడుపుకుంటారు. అందరు మరి ఇట్లా వేసుకుంటే ఇట్లా ఉంటుందా? పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళ కుటుంబాలు ఏమైతే ధైర్యం ఉండాలి కదా. మేము ఉన్నాము, ధైర్యం నేను సాయం చేస్తా. కొంత సాయం ఇప్పుడు చేసేందుకు కూడా వచ్చింది. నేను ఒక నమ్మకం నువ్వు పెట్టిపోయింది. తక్షణ సాయం కింద కొంత చేస్తాను, మిగతా కూడా నేను చేస్తా. ధైర్యం ఉండాలి. ఓకే, హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ చూసుకుంటా. వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్డ్ నేను చూసుకుంటాను. లేదండి పని అడగకండి, హాస్పిటల్ కూడా నేను చూసుకుంటా. అమ్మతో ధైర్యం ఉండదు అంతే. అర్థమైందా? రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి వివరాలు ప్రభుత్వానికి అందించాం. బాధిత కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల కోసం ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, చలాన్లపై 50% మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిపై ఉలుకు లేదు పలుకు లేదు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు 6 నెలల తర్వాత జరిగినప్పటికీ అక్కడ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇదే ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది ఆటో నడుపుకునే అన్నదమ్ములకి. మీకోసం ఒక ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని, బోర్డు పెట్టడమే కాకుండా ప్రతి ఆటో మీద ఉన్న చలాన్లు 50% మాఫీ చేస్తామని, అట్లాగే ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంకా బీమా సౌకర్యాన్ని పెంచుతామని, ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు 1,000 రూపాయలు కనీసంగా, సంవత్సరానికి 12,000 అదనంగా మీకు ఇస్తామని, ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగుల కళ లాంటి సినిమాను
రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 93 మంది మరణించినా, శాసనసభలో నిలదీసినా, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప కనీసం ఇప్పటిదాకా ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క ఆటో డ్రైవర్ను కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 2 ఏళ్లలో ఆదుకున్న పాపాన పోలేదు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు, దాని ఊసు కూడా లేదు. నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 అన్నారు. అది సరిపోదు, మాకు ఎక్కువ ఇవ్వాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు. మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా మాట ఇచ్చినారు, ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని. మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ 15,000 రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు 6-7 లక్షల దసరాకి 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు. నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 93 మందిని చంపింది చాలదా? 93 మందిని ఇవాళ బలి తీసుకున్నది చాలదా? మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే రకమైన కాలక్షేపం చేస్తారు? ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే అనౌన్స్ చేయాలి. నెలకు 12,000, నెలకు 1000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 12,000 అన్నారు. 2 ఏళ్లకు గాను మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇప్పటికీ 2 ఏళ్లకు గాను 24,000 రూపాయలు బాకీ ఉన్నారు. వెంటనే ఆ బాకీ కూడా ఇవ్వాలి. దాంతో పాటు చనిపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కు మరి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషన్. ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం రాత్రి పోలీసు ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు, ఊట్నూరు ఏఎస్పీ కాజోల్ సింగ్, డీఎస్పీలు, సీఐలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా సిబ్బంది ఘన స్వాగతం పలికిన అనంతరం బతుకమ్మ పూజలు చేసి ఆటపాటలతో సంబరాలను ప్రారంభించారు. ఎస్పీ దంపతులు కోలాటంతో పాటు బతుకమ్మ ఆడటం విశేషం. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని పడమటి తుండాలో ఇటీవల అధిక వడ్డీల ఆశ చూపి బాధితులకు మొండి చేయి చూపించి 10 కోట్ల మేర ఎగ్గొట్టి తిరుగుతున్న బాలాజీ నాయక్ అనే వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితుల దాడి, ఫర్నిచర్ ధ్వంసం చేసి తగలబెట్టిన బాధితులు. ఐపీ పెట్టి కోర్టుకు పోయి 300 మందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న బాలాజీ నాయక్ ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చి బాలాజీ నాయక్ ఇంటిపై దాడి. माटी
వీడియోలు తీస్తున్నారయ్యా? మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండల కేంద్రంలో తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించి వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. దేనికి ఎక్కడ ఉన్నారా? అసైన్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారా? ఎంప్రోచెస్ ఉన్నారా? ఇవన్నీ చూడాలి మీరు. కాబట్టి మీరు ఒక డైరీ రాసుకోవాలి, మీ విలేజ్ ప్రొఫైల్ రాసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కేంద్రంలో శరత్ పౌర్ణమి సందర్భంగా కలియుగ వైకుంఠ దేవుడు ఆయన శ్రీనివాసుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి రథోత్సవాన్ని చూడడానికి లక్షలాది భక్తులు పురవీధుల్లో వేచి చూశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా ప్రముఖ న్యాయవాది శ్రీ చెక్కిళ్ల మహేష్ గౌడ్ మరియు పట్టణపుర ప్రముఖులు ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. పురవీధుల గుండా రథోత్సవం జరుగుతున్నప్పుడు భక్తుల నోట గోవింద నామస్మరణలతో సిరిసిల్ల పురవీధులు మారుమోగాయి. ఆగండి బాబు, రెడీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిపేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడా ప్రాచీన కాలం నుండి పురాతన కాలం ఉన్నటువంటి ఈ స్వామివారి సన్నిధిలో కూడా బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూజ నైవేద్యాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని రథోత్సవంతో ఊరేగింపు చేసేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తులు వచ్చి తిలకిస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడము, ఆ స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం చెందడము, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడే మనం చూసిన సిరిసిల్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా జరుగుతున్నటువంటి రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని బారులు తీరి మిద్దలు ఎక్కి సైతం వారిని దర్శించుకునే కార్యక్రమాన్ని, అంటే మన హైందవ సంస్కృతిలో మన ఆచారాలను, మన హైందవ సంస్కృతిలో భాగంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందుకోవడంతో పాటు సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో ఆయుధాలతో మరి ముందుకు వెళ్లే విధంగా ఆశలు ఇవ్వాలని చెప్పని ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సందర్భంగా వేరుకుంటూ
కలియుగ దైవం మనం ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ శ్రీదేవి భూమి సమేతంగా కూడా వెంకటేశ్వర స్వామి ఈరోజు నెలకొల్పుకున్న సందర్భంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగానే ఈరోజు ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు రథోత్సవ సందర్భంగా ప్రాచీన కాలం నాటి పురాతన ఆలయం నుండి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం, శుభదాయకం, ఓ తన్మయత్వం చెందేటువంటి క్రమంలో ఇక రాగానే ఆ స్వామివారి భక్తి భావంతో శాంతిత్వ వాతావరణంలో లీనం కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందుకోవడం, మరి ఆశీస్సులు వారి అందుకోవడం అనేది ఇది పూర్వజన్మ సుకృతంగా కూడా మనం భావిస్తూ అందరికీ స్వామివారి ఆశీస్సులు అనే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తం కూడా ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.